మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోనే ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. మరి థంబ్నెయిల్ చూసారు కదా, గోరింటాకు ఎలా పెట్టుకుంటే మనకి మంచిగా కలరు ఎక్కువ రోజులు ఉంటుంది, ఇంకా అలాగే గోరింటాకు ఆకు పెట్టుకున్న వాళ్ళు ఏ విధంగా పెట్టుకోవాలి, పౌడర్గా పెట్టుకుంటే మంచి కలర్ ఇంప్రూవ్ అవుతుంది అనే దాని గురించి ఈరోజు వీడియోలోనైతే చెప్పబోతున్నాను, క్లారిటీ ఇవ్వబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గోరింటాకు అనేసరికి మన పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, చేతికి పెట్టుకునేటప్పుడు ఏ రోజైతే మనం గోరింటాకుని రుబ్బుకుంటామో ఆ రోజే చేతికి పెట్టుకోమంటారు. ఒక నైట్ అది అలా ఉన్నిచ్చామంటే నెక్స్ట్ డే మార్నింగ్కి అది కలర్ అంతగాను పట్టదనమాట. సో ఇదే విషయం మన హెయిర్కి కూడా వర్తిస్తుంది. అయితే మీరు అందులోని టీ డికాషన్ వేస్తారు కదా, అదంతా కూడా సారం అంతా దిగాలి అని అంటే నైట్ అంతా అది అలానే ఉండాలి అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, గోరింటాకు దాని రంగునైతే ఇవ్వదు, ఫేడ్ అయిపోతుంది. అంత త్వరగా మీకు రంగు అయితే పట్టదు. ఒక్కొక్కసారి అంత కష్టపడి మీరు పెట్టుకున్నా కూడాను రంగు ఎక్కువ కాలం అనేది నిలవదనమాట. సో ఇది జరుగుతుంది. కాబట్టి గోరింటాకు ఎప్పుడైతే ప్రత్యేకించి ఆకు ఎప్పుడైతే రుబ్బుతారో ఆ రోజే మీరు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీకు డార్క్ బ్లాక్ కలర్ కావాలి అని అంటే ముందు రోజు గోరింటాకు పెట్టుకోండి. నెక్స్ట్ డే నీలి ఆకు చూర్ణం అయితే దొరుకుతుంది. ఈ నీలి ఆకు చూర్ణము నెక్స్ట్ డే పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మీకు మంచిగాను కలరు బ్లాక్లోనైతే వస్తుంది. ఏ రోజు ఆ రోజే మిక్స్ చేసి పెట్టుకోవాలి. మరి కొంతమందికి హెయిర్ కలరు బ్రౌన్ అయితే ఉంటుంది, మరి నాలాగనమాట. చూడండి, బ్రౌన్ కలర్లోనే ఉంటుంది. ఈ బ్రౌన్ కలర్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎలా బ్లాక్ వేస్తే అంతగా సూట్ అవ్వదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే, మీరు గోరింటాకు ఆకు రుబ్బినప్పుడు అందులోని కాఫీ పౌడర్ని డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఏం కాదు, హెయిర్ బాగుంటుంది, మంచి కలర్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు పార్లర్లోకి వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టి ఆ కలర్ అయితే వేయించుకుంటారు కదా, కానీ ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. వారానికి ఒకసారి చొప్పున 2 వారాలు అయితే పెట్టుకోండి. ఆ తర్వాత 3rd వీక్ నుంచి నార్మల్గా 15 డేస్కి ఒకసారి, ఆ తర్వాత 25 డేస్కి ఒకసారి మీరు ఈ రకంగా పెట్టుకున్నట్లయితే కంప్లీట్గా కాఫీ కలర్లోకి, అంటే ఆ బ్రౌనిష్ కలర్ ఏదైతే ఉంటుందో అది మన హెయిర్కి అయితే పడుతుంది. అలాగే బ్లాక్ కలర్ కూడాను. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ముందు రోజు హెయిర్కి శుభ్రంగాను ఈ గోరింటాకుని పెట్టేసేయండి. ఆకు రుబ్బినప్పుడు నానబెట్టి ఉంచవలసిన అవసరం అయితే లేదు. ఏ రోజైతే చేస్తున్నారో ఆ రోజే. మరిలో వేయవలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే, నిమ్మరసాన్ని పిండి చక్కగాను మనం చేతికి పెట్టుకునేటప్పుడు ఎలా అయితే రుబ్బుకుంటామో అలా రుబ్బుకోండి. మంచిగా మీకు హెయిర్ కలర్ అనేది అయిపోతుంది. లేదు మాకు రెడ్ కలర్లోని అదే మెహందీ కలర్లో కావాలి అనుకుంటే మెహందీ ఒక్కటి పెట్టుకొని అది వాష్ చేసిన తర్వాత రోజు హెయిర్ వాష్ అనేది షాంపూతోనైతే చేయకూడదు. ఇది మీ అందరికీ తెలిసిందే. నార్మల్గా క్లీన్ చేసేసుకొని హెయిర్ అంతా కూడాను నార్మల్ వాటర్తోని, లూక్వామ్ వాటర్తోని ఆ రోజు నైట్ మీరు ఆయిల్ అయితే అప్లై చేయండి. సో దట్ మనకి ఏంటంటే ఆ హెన్నా పెట్టుకునేటప్పుడు ఆ రఫ్నెస్ ఏదైతే ఉంటుందో ఆ రఫ్నెస్ రాకుండా స్మూత్గానైతే తయారవుతుంది అనమాట హెయిర్. మరి ఇదేనండి లాజిక్. ఇంకా బ్లాక్గా కావాలి అనుకున్న వాళ్ళు హెన్నాకి బదులుగా మీరు నిషా హెయిర్ కలర్ అని వస్తుందండి. ఆ నిషా హెయిర్ కలర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఆ కలర్ అనేసరికి ఇప్పుడు అందరూ కూడా భయపడుతున్నారు. డై వేసుకోవాలి అని అంటే ఓ పక్క క్యాన్సర్ వచ్చేస్తుందేమో, ముఖ్యంగా ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అయితే వస్తుంది కదా, మగవాళ్ళకి కూడాను ఏదో రకంగా క్యాన్సర్లు వస్తున్నాయి హెయిర్ డై వలన అని రూఢి అయ్యింది. కాబట్టి ఇవైతే మెల్లగా ఆపేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు గోరింటాకుని ఎలా ఉపయోగించుకోవాలి, ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటే మనకి బాగా పనిచేస్తుంది అనేది నేను క్లియర్గానే ఈ వీడియోలో చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నేను దానికి మీకు కామెంట్ రూపంలోని రిప్లై అయితే ఇస్తాను. మరి రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.